ఇదిదా ఉబ్బలమడుగు వాటర్ ఫాల్. మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరం ప్రపంచం. నిజంగా మనుషులే కాదు, కూతురు కూడా దొంగలు. ఇప్పుడు మనం ఉబ్బలమడుగు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి సుమారు ఒక 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ వరకు లోపల వాటర్ ఫాల్స్ ఉంటాయంట. వాటన్నిటిని చూసుకుంటూ వెళ్దాం అన్నమాట. నిజంగా వాటరు ప్యూర్గా ఉంది, స్వచ్ఛమైన నీళ్ళు, చిన్న చిన్న చేపలతో సహా క్లియర్గా కనిపిస్తుంది. ఇంత బాగుంటే దానికి ఎందుకు తెలుగు వాళ్ళు పెద్దగా రాలేదు నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు నేను చూసిన వాళ్ళలో కూడా అతి తక్కువ మంది మాత్రమే తెలుగు వాళ్ళు ఉన్నారు, మొత్తం తమిళ్ వాళ్ళే. నీళ్ళ కాడికి వచ్చేప్పుడు నీళ్ళు ఇలా తగలాలబ్బా, నీళ్ళు తగిలితేనే మంచి కిక్ వస్తుంది. మొన్న ఒక వీడియో తీసాను కదా, ఏంటిది, రెండో రోజే మోసపోయానని చెప్పి ఆ వీడియో ఏమాత్రం స్టేబుల్గా లేదు. అందువల్ల ఈరోజు ఏం చేశానంటే ఒక చిన్నపాటి గింబల్తో రికార్డ్ చేస్తాను. ఈరోజైనా వీడియో స్టేబుల్గా వస్తుందా లేదా అని చెప్పి. కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. వచ్చినప్పుడైతే అతి జాగ్రత్తగా ఉంటేనే మంచిది, జాగ్రత్తగా లేకపోతే మనం బుక్ అయిపోతాం. ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే కాళహస్తి నుంచి చెన్నై రోడ్లో బుచ్చినాయుడు కండిగా అని చెప్పొస్తుంది. బుచ్చినాయుడు కండిగా దాటుకున్న తర్వాత వరదయ్యపాలెం అని చెప్పొస్తుంది. వరదయ్యపాలెం నుంచి లెఫ్ట్ తీసుకుంటే నేరుగా వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేస్తాం అన్నమాట. ఇంకా బస్సులు ఉంటాయా లేదా అన్నది నేనైతే ఎంక్వైరీ చేయలేదు, కానీ వరదయ్యపాలెం వరకు అయితే బస్సులు ఉంటాయి. వరదయ్యపాలెం నుంచి రావాలనుకుంటే ఏదన్నా మనం బాడుగ ఆటో అయితే మాట్లాడుకోవచ్చుకోవాలి. లోపలికి ఎంట్రీ టికెట్ అయితే మనిషికి 50 రూపాయలు. మీరైతే దీనికి ముందు వీడియోలో అయితే ఖచ్చితంగా చూసుంటారు. అక్కడ నుంచి బండికి వచ్చిందన్న బైక్కి అయితే 50 రూపాయలు, ఇంకా పెద్ద బండ్లకు అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఎందుకో ఆ పక్కకు పోతుంటారు, అందుకని నేను కూడా ఇట్లా ఆ పక్కకే వెళ్దాం అనుకుంటా. నేను వాళ్ళు ఎందుకు ఆ పక్కకు పోతున్నారు తెలుసుకుందాం, నేను పోతాడా. ఎక్కడ చూసినా లవర్స్ అయితే దండిగా ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు జంటలుగా. దీనివల్ల కొంచెం ఇబ్బంది, వాళ్ళు ఏమని అనుకుంటారేమో అని చెప్పి. నీళ్ళైతే ఎక్సలెంట్. మనము మెయిన్ రోడ్డుకే వెళ్ళిపోదాం. మెయిన్ రోడ్లోంచి ఇక్కడ వీళ్ళు లవర్స్ పర్సనల్గా వచ్చి కూర్చోండారు. ఏందో నా కర్మ. మొన్న ఒక పార్క్కి వెళ్ళాను నేను తిరుపతిలో. టోటల్గా ఒక 10 మందిని నేను చూస్తానంటే 10 మందిలో 9 మంది లవర్స్తో వచ్చారు. దేవుడా, నాకైతే ఏం చేయాలో అర్థం కాల. పొరపాటున కెమెరా ఎత్తి తీస్తే అన్నా 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 ఎందుకు అబ్బా స్వామి అని గుమ్మన అయిపోయినాను. వీడియోస్ అయితే అస్సలు చేయలేదబ్బా.
దూరమడుగు, మామిడి మడుగు, సీతాల మడుగు, తంగశాల మడుగు, సిద్ధేశ్వర స్వామి ఆలయం, సితాలం ప్రకృతి జలపాతం. ఇవి దర్శనీయ ప్రదేశాలు. ఇప్పుడు మనం ఉబ్బల మడుగుకు వెళ్దాం. వచ్చే వాళ్ళందరూ ఈ దారిలో వస్తున్నారు. ఎవరో కనిపించడం లేదేంటి? ఇట్లా వెళ్దాం. ఈ పక్క ఏముందో చూద్దాం. నీళ్ళు అయితే వస్తూ ఉన్నాయి. వాటర్ ఫాల్ అయితే నాకు తెలిసి ఇంకా కొంచెం ముందుకుందేమో. ఏందో ఈ పక్క రాకూడదు అనుకుంటానా, వీడికే వస్తానా. మీకేమన్నా ఇప్పుడు అమ్మాయి కనిపిస్తా అంటే అమ్మాయి ఒడిలో అబ్బాయి ఉన్నాడు. ఏం చేస్తానా అంటే ఏం చేస్తాడు, గుమ్మను కూర్చొని పాలు తాగుతా అంటాడు. అంటే ఏంటో నాకు కూడా తెలియదు. ఎక్కడెక్కడో తిరుక్కుంటా ఇంత దూరం వచ్చాం. ఇప్పుడు ఏం చేద్దామన్నది బాగా కన్ఫ్యూజన్గా ఉన్నానబ్బా. వీడియోస్ తీయాలనిపిస్తుంది. వీడియోస్ తీస్తే ఎవరు హర్ట్ అవుతారు, ఎవరు రికార్డ్ అయిందని చెప్పి ఎవరు బాధపడతారు అనే దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతుందా. అడవి మాత్రం కొండలు, గుట్టలు, రాళ్ళు మిక్స్ అయిన అడవి అన్నమాట. చుట్టుపక్కల అయితే సౌండ్లు వస్తున్నాయి, ఎవరో ఉన్నట్టు. ఆడికి నేను వెళ్ళాను, లవర్స్ ఉంటారు. ఏం చేస్తాం, ఏం చేసేయలేదు. సినిమాల్లో మనం చూస్తాం కదా, ఎవడనన్నా ఒకరిని వేసేయాలని చెప్పి దొంగలు ఫాలో అవుతుంటారు. దొంగలు కానీ హంతకులు కానీ ఫాలో అవుతుంటారు కదా, అదే విధంగా కోతులు ఫాలో అవుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్ ఈ పక్క చెట్లలో కొన్ని, ఆ పక్క చెట్లలో కొన్ని ఫాలో అవుతా వెళ్తాండాయి. బాబా వచ్చేసాం అబ్బా ఉప్పోడ మడుగు వాటర్ ఫాల్ దగ్గరికి. కానీ ఇదే కాదు, ఇంకా కొంచెం ముందు కూడా ఉంది ఉబ్బల మడుగు వాటర్ ఫాల్. చాలా 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 బాగుంది. అందరూ ఎంజాయ్మెంటు, నేనేమో వీడియో తీసుకుంటా. అయ్యో బాబోయ్, పబ్లిక్లో వీడియోస్ తీయడం అంత ఈజీ కాదు స్వామి. వావ్, వీళ్ళ ఎంజాయ్మెంట్ చూస్తా అంటే నాకు కూడా దీనిలో దూకాలనిపిస్తుంది. చాలామంది తమిళ వాళ్ళు బా, తమిళ్ భాష మొత్తం తమిళే. తెలుగు మాట్లాడే వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. మనం కూడా మొహం అడిగినాం. నీళ్ళలో దిగాలంటే మన ఫోన్లు ఎవరైనా పట్టుకోవాలా, హెడ్ ఫోన్స్ ఎవరైనా పట్టుకోవాలా, ఇవన్నీ తలకాయ నొప్పి. కాబట్టి మనం నీళ్ళలో దిక్కపోతే ఓ పని అయిపోతుంది కదా, అందుకే దిగలేదు. రెస్ట్ తీసుకోవడానికి ఇలాంటివి అయితే ఆ పక్క ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉందన్నమాట. అబ్బా,
అంతా బాగుంది కానీ నీళ్ళు వచ్చేప్పుడు నీటి వేగానికి ఏదో ఇది కొట్టుకొని పోయినట్టుంది. మళ్ళా కట్టచ్చు కదా, మళ్ళీ కట్టచ్చు కదా. ఇంతమంది జనాలు వస్తున్నారు కదా. క్వాలిటీ పరమైనటువంటి టూరిజం మన దగ్గర ఎందుకు లేదంటే డబ్బులు వస్తే చాలు అని కేర్లెస్గా తీసుకుంటారు. దానివల్ల క్వాలిటీ టూరిజం అనేది కనిపించదు. క్వాలిటీ టూరిజం ఇచ్చినప్పుడు మాత్రమే అనేక మంది వస్తారు, డబ్బులు కూడా ఇంకొక రూపాయి ఎక్కువ వస్తారు. కానీ క్వాలిటీ టూరిజాన్ని మన ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకటి పోతే వెంటనే దాన్ని రెడీ చేయించాలి. ప్రతి దానికి బిల్లులు పెట్టుకొని డబ్బులు వచ్చి లేకపోతే డబ్బులు రాకుండా వర్కలు పెండింగ్ పడి ఈ పరిస్థితిలో ఉన్నారు తప్ప ఒక నష్టం జరిగినప్పుడు ఆ నష్టాన్ని వెంటనే పూర్తి చేయాలి అనేటువంటి ప్రభుత్వాలు అయితే నాకు తెలిసి ఇండియాలోనే లేదనుకుంటాను నేనైతే. సరే, మనమైతే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఈ పక్క అనేక మంది వెళ్తా అన్నారు, మనం కూడా వెళ్దాం. అట్లా ఆ పక్క ఏముందో చూసుకొని వద్దాం. ఏమన్నా అంటే బాధపడతారు, కేసులు పెడతారు. అన్నీ చేసేవాళ్ళు క్వాలిటీ టూరిజం ఎందుకు అందించడం లేదు? జనాలు ఎక్కువ వస్తున్నారు, డబ్బులు వస్తుంది. ఇవన్నీ జరిగేటప్పుడు రోడ్లు ఇంకొంచెం క్వాలిటీగా ఎందుకు వేయకూడదు? ఇంకొంచెం కంఫర్ట్గా జనాలు ఇంకా ఆకర్షించడానికి ఏమైనా ఎందుకు చేయకూడదు? లేకుంటే ఒక టూరిస్ట్ బస్సు రోడ్లో ఉంచి ఉబ్బలమడుగు వాటర్ ఫాల్ దగ్గరికి ఎందుకు వేయకూడదు? అనేక మంది రావడానికి కంఫర్ట్గా ఉండాలి. ఒక వస్తువు ప్రజల దగ్గరికి పోతుంది అంటే, ఇప్పుడు మనం ఏమనుకుందాం, మ్యాగీ అనుకుందాం. మ్యాగీ అనుకుంటే మ్యాగీ కోటీశ్వరుడు కొంటాడు 500 1000 రూపాయలు పెట్టి. రోడ్డు పైన కూలీ చేసుకునేవాడు కొంటాడు 5 రూపాయలు పెట్టి. పరిస్థితి ఏం నేర్పిస్తుందంటే, ఉండే వాళ్ళకు కానీ లేని వాళ్ళకి కానీ ఇద్దరికి ఆయా స్టేజీల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ కంఫర్ట్నెస్ ఇచ్చినప్పుడు మాత్రం ఒకటి అభివృద్ధి చెందుతుంది. అలా కాదు, ఏదో ఒకటి చేసేసాము, డబ్బులు వస్తుంది చాలు అనుకుంటే ఆ కంఫర్ట్నెస్ ఎక్కడొస్తుంది? నాకెందుకో ఏపీలో టూరిజం పైన చాలా ఏండ్ల నుంచి ఉన్నటువంటి కంప్లైంట్ ఇది. ఏపీ టూరిజాన్ని చాలా ఏండ్ల నుంచి ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏపీ టూరిజాన్ని డెవలప్ చేసే ఉద్దేశమే లేదు అని చెప్పి ఇప్పటి వరకు ఎంతమంది టూరిజం మంత్రులుగా ఉన్నా సరే జరిగేదైతే ఇదే. ఇప్పుడు ఒక మంచి లుక్ కోసం ఇది చేశారు. ఏం చేశారు? పైన మొత్తం పోయింది. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పైకి ఎక్కి తన అనుభవాన్ని లేకుంటే ఒక మంచి ఫీలింగ్ను పెంచుకోవాలనుకుంటే ఏం పరిస్థితి? ఏం లేదు, మొత్తం పోయింది. ఏంటి ఉపయోగం? ఏది ఎలా ఉంది, అక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుండదు అనేటువంటి విషయాలు అయితే ఖచ్చితంగా చెప్తా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా అభిప్రాయం చెప్పడానికి 1/2 సెకండ్ కూడా ఆలోచించను. అన్నీ బాగుంది, టూరిజం వరస్ట్. ప్రతి చోట ఇలాంటి దారిలో ఒకటి ఉంది. ఈ దారి ఏం చెప్తుందంటే, ఇక్కడి నుంచి వెళ్ళిందనా మీరైతే లొకేషన్ చూడొచ్చు అని చెప్పి ఎవరికి ఎలా కంఫర్ట్ అనిపిస్తుందో ఆ దారిలో వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకొని ముందుకు పోతున్నారు. మనం ఇక్కడ ఫస్ట్ మనం ఒక వాటర్ ఫాల్, ఒక తొట్టి లాంటివి చూసాం కదా. తొట్టిని తీసుకొని రివ్యూ చెప్పాము. అక్కడ నుంచి ఇంకో 1/2 కిలోమీటర్ 3/4 కిలోమీటర్ వచ్చాం. ఇంత దూరం వస్తే కూడా ఏదో సింపుల్గా సరదాగా స్వచ్ఛమైన నీళ్ళతో ఒక వాటర్ ప్రవాహం అయితే ఉంది. నాకు తెలిసి ఇక్కడ నుంచి కొండ ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంది. ఈ 1/2 కిలోమీటర్ పోతే మాత్రమే మంచి వాటర్ ఫాల్ ఫీల్ అయితే దొరుకుతుంది అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ నడిచి అలసిపోయాం కాబట్టి ఇంతకు మించి అయితే నేనైతే పోదలుచుకోలేదు. ఇది చూసుకొని ఇక్కడ కొద్దిసేపు అట్లా నీళ్ళలో దిగి నడిచేసి నేనైతే వచ్చేద్దాం అనుకుంటాను. ఇది విషయం. నీళ్ళు అయితే చాలా 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 ప్యూర్గా ఉన్నాయి.
జారితే మాత్రం అయ్యో కాలు జారుతానే స్వామి. ఇంకా నాకు తెలిసి ఇలా వెళ్తే ఆ కొండ దగ్గరికి వెళ్తే మంచి జలపాతం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను నేనైతే. ఇక్కడ వరకు అయితే పర్లేదు, ఇంతకు మించి అయితే పోవడం అయితే నాకైతే వేస్ట్ అనిపిస్తుంది. ఫ్యామిలీగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ దగ్గర అయితే. చూద్దాం ముందు పరిస్థితి ఏంటి అన్నది. ఇది ఈనాటి ఉబ్బలమడుగు వాటర్ఫాల్ వీడియో. ఎనీవే, హ్యాపీ టు సీ యూ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.